ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతో జక్కపల్లి గూడూరు చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా ఏర్పాటు చేసి దీన్ని 2 ఫేజులుగా మొదటి ఫేజ్ కింద జక్కపల్లి గూడూరు లోపల నుంచి దీనికి ఇచ్చారు సార్, లోపల రూమ్లో నుంచి ఇచ్చారు ట్యాంక్ కనిపించండి. ఈ రోజున బోగోలు మండలంలో ఉన్నటువంటి జక్కపల్లి గూడూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు 2014-18 కాలంలో సిపిడబ్ల్యూ స్కీమ్ని మండలంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి, గ్రామాల్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతో జక్కపల్లి గూడూరు చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా ఏర్పాటు చేసి దీన్ని 2 ఫేజులుగా మొదటి ఫేజ్ కింద జక్కపల్లి గూడూరు నుంచి బోగోలు విశ్వనాథరావుపేట వరకు అన్ని గ్రామాలను కలుపుకుంటూ 19,45,00,000 రూపాయలు. అదేవిధంగా నేషనల్ హైవే దాటిన తర్వాత సిఆర్పాలెం పంచాయతీ, జువల్దిని పంచాయతీలు అన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ 16,45,00,000 రూపాయలు, దాదాపు 35 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని 2019 నాటికే పూర్తి చేయడం జరిగింది. ఓన్లీ 10% వర్క్లు మాత్రమే పెండింగ్ ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు కూడా ఈ ప్రాజెక్టు నిరుపయోగమైపోవటం, కాంట్రాక్టర్లు పైప్ లైన్లన్నిటికీ జాయింట్లు ఇవ్వకుండా ఏ ఒక్క ప్రజానికానికి నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ముఖ్యమంత్రి వర్యులు మరలా ఇప్పుడు దీనిని ఆధునీకరించాలి, అదేవిధంగా ముంగమూరు కూడా నీళ్లను తరలించాలనే ఉద్దేశంతో 9,35,00,000 రూపాయలు ఈరోజు సిపిడబ్ల్యూ స్కీమ్ని కింద అమౌంట్ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము కావలి నియోజకవర్గ ప్రజలు, బోగోలు మండల ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అతి తొందరలో టెండర్లు పిలిచి ఈ 2 ఫేజుల కింద ఉన్నటువంటి గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలని ఒక కొండ పెట్టకుండా తాళ్ళూరు తప్ప మిగతా ఉన్నటువంటి అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చి ప్రజలందరికీ కూడా సౌకర్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని బిగించేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ గ్రామానికి కార్యకర్తలు ఆలోచనల మేరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని అతి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించి ప్రజలకి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉంది.